కూల్చేయటంతో ఆధారాన్ని కోల్పోయామని బాధితులు చందకలక్ష్మి, చందక రమణమ్మ, యెగ్జి పురపు అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని శ్రీనివాస నగర్ బిట్ 4 పిఎస్ఆర్ కాలనీలో అన్యాయంగా 3 షెడ్లు కూల్చేశారు. దీంతో బాధితులు గురువారం ఆ స్థలం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా తామంతా కూలి పనులు చేసుకుంటూ, పశువులను కాస్తూ, పాల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని చెప్పారు. అలాగే ఖోజరింతన్ తహసీల్దార్ ఇంటి పట్టాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ ఇళ్లకు కరెంటు మీటర్ ఏర్పాటు చేసుకునమన్నారు. వాటిలో తమతో పాటు గేదెలు, కోళ్లు, మేకలు పెంచుతున్నారు. వాటితో తమ జీవనోపాధి అని తెలిపారు. అటువంటి తరుణంలో నిన్న దేవాదాయ శాఖ వారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిన్న వచ్చి తమ నివాసాలను కూల్చేశారని తెలిపారు. అలాగే కరెంట్ మీటర్లు పీకేశారన్నారు. దీంతో వారికి తీవ్ర అన్యాయం జరిగింది అని ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. లోక్ జన సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాక అప్పల రాము మాట్లాడుతూ తహసీల్దార్ ఇచ్చిన ఇంటి పట్టాలని చూసి కూడా దేవాదాయ శాఖకు వారు కూల్చేయటం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. బాధితులు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో బాధితుల తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు. చందకలక్ష్మి అండి నా పేరు. మా ఆయన చనిపోయి 8 సంవత్సరాలు అయింది. వాళ్ళు 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాము. తహసీల్దారు ఎంఆర్ఓ గారేమో మాకు మీరు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామని 2019లోనూ మాకు ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. దాన్ని మానసలు వచ్చి నిన్న మా మగపిల్లలు ఎవరు లేరు, బాబు ఒకడు ఉన్నాడండి, తిరుపతి వెళ్ళాడు, మీరు ఇచ్చేయకండి అని అంటుండగా మేము చెప్పినా సరే వెనకంట 20 మంది మగాళ్ళకి వచ్చి ఇటు అటు మధ్యలో పెట్టేసి చేతులు పెట్టేసి చేతులు లాగేసి ఇలా పెట్టేసి గేదెలకు నీళ్ళు లేవు బోరు తీసేసి కరెంట్లు లాగేసి అన్నీ చేసి ఇష్టం వచ్చినట్లుగా పీకి వెళ్ళిపోయారండి. అది నిన్నటి నుంచి నీళ్ళు లేకుండా ఉంటే అట్లా చూసి మేము సూమని ఆడాల్సి వస్తుంది. మేము బ్రతుకు మీద కొట్టారండి. మేము అందరూ కలిసి మానసోత్సవం అని చెప్పారండి. అంతకన్నా మాకు ఎవరు తెలియదు. మానసోత్సవం మీరు చెప్పిన సరే మీరు చేస్తారు కడతారండి. మానసోత్సవం అయితే మీరు ఒక నోటీస్ అయినా మాకు ఇవ్వాలి కదండి. నోటీస్ కూడా మీరు ఇవ్వకండి, ఎలాగండి కొట్టేస్తారు. పశువులు నోరు పశువులు కుండి అయినా కొట్టకండి, పొట్టులైనా కొట్టకండి అంటున్నాం కానీ అలా అన్నీ ఇసిరేసి తీసేసి క్రెయిన్తో కొట్టేసి 10 నిమిషాలు వెళ్ళిపోయారు సార్. అది గవర్నమెంట్ సర్వీస్ చేసి ఇచ్చారు సార్. 2019లో ఇచ్చింది సార్. 2019లో ఇచ్చింది. 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం అనేసి పిల్లలతోని చంటి పిల్లలు అందరూ పిల్లలు స్కూల్కి వెళ్తారు. నా పిల్లలు పాలు ఇచ్చేసి స్కూల్కి వెళ్తుంటే అందరూ అనేవారు అయ్యో మీరు పిల్లలు కూడా ఇప్పటి నుంచి కష్టపెడుతున్నారా, అర్థం చేసింది కానీ అని పెడతారు అందరూ. అలాగే మీ పిల్లలు కష్టపెట్టి ఏం కష్టపెట్టి దీని మీద బతుకుతాం కదా. నాలుగు అందరూ ఎవరు బయట అనుకోతారు కూలికి వెళ్తే మాకు ఎలాగవుతుంది, నేను 4 పశువులు వేస్తే నాకు కూలి ఉంటుంది, అట్లా జీవనాధారం పోషిస్తాయి కదా అనేసి మేము బాధపడి అన్నీ చేసుకున్నాం సార్. అందరికీ మానసొస్తుంది కాదన్నారండి. కానీ మాకు ఈ పత్రాలు ఇచ్చారు. మానసొస్తుంది అయితే మాకు ఈ పత్రాలు ఎవరు కదా సార్. ఇప్పుడు వచ్చిన మాకు నోటీస్ ఏమైనా ఇవ్వాలి. మీరు కొట్టడానికి మీకు రూల్ ఉందనుకోండి, కొన్ని మీద అయితే మాకు నోటీస్ ఇవ్వాలి కదా ముందు. నోటీస్ మాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు సార్. ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. నేను అయినా రేపు వచ్చి మీతో మాట్లాడతాను సార్. ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. మీరు కొట్టేకండి, మా అబ్బాయి లేడు. ఆఫీస్కి వెళ్తే రేపురా ఎల్లుండ్రా అని తిప్పలు పెట్టారు. రమ్మన్నారని వెళ్తే రేపు 2-3 సార్లు వెళ్ళిన తర్వాత రేపు ఎల్లుండి అయ్యయ్య గారు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని తిప్పలు పెట్టి వదిలేసారండి. మేము ఊరుకుండిపోయాము. వాళ్ళైతే వాళ్ళు తీసుకోవాలి కానీ ఇలాగ మీది ఉంది వాళ్ళు జాగా తీసుకొని మా వస్తువులన్నీ మీరు జాగ్రత్త పెట్టియండి అమ్మ. 2 రోజుల ముందేనే మాకు నోటీస్ ఇవ్వాలి కదా. వెంటనే వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. పిల్లలు తీసుకొని వెళ్ళిపోవడానికి నోట్లని పశువులు ఎండలో కట్టేసి ఉంచాను. ఎటు వెళ్ళాలో నీళ్లు పెట్టగా ఎలానో మా మొక్కలు చూస్తున్నాయి. నా పేరు చందక రమణమ్మ అండి. నిన్న మా ఆయన గారు లేని టైం చూసి మానసోత్సవాలు వచ్చారండి, క్రెయిన్ పట్టుకొని వచ్చారండి. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి అటుపక్క మొత్తం గోడలన్నీ కొట్టేశారండి, కొత్తగా కట్టినవన్నీ కొట్టేశారండి. ఈ పాతగా గోడ ఉన్నది కోళ్ళు అన్నీ ఉన్నాయని మేము అడ్డుకున్నామండి. మా అత్తగారు నేను అడ్డుకుంటే చేతులు పట్టుకొని లాగేశారండి. కరెక్ట్గా క్రెయిన్ డ్రైవర్లతో పాటు 18 మంది కుర్రాలు వచ్చారండి. 18 మంది కుర్రాల దగ్గర 2 ఆడాళ్ళు ఏం సరిపోతామండి. ఫోన్ అండి మమ్మల్ని పట్టుకున్నట్లు గట్ట నేను వీడియోలు అయితే తీసానండి. ఆ వీడియోలు ఒకళ్ళ చేతిలో నుంచి ఒకళ్ళు పట్టుకొని వెళ్ళిపోయి అవి మొత్తం ఎందులోనే లేకుండా డిలీట్ చేసి తిరిగి మొత్తం అందరూ కూడా ఏలన చేసి మమ్మల్ని చూసి నవ్వుతున్నారండి మగవాళ్ళందరూ. అప్పుడు
ఇప్పుడు ఆ టైంలో ఎవరూ లేరండి. ఈ స్థలంలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఈ స్థలంలో నుంచి అయితే మేము 2018లో పట్టాలు ఇచ్చారు కానండి, మేము అంతకు ముందు నుంచి కూడా ఉంటున్నామండి. పెళ్ళవక ముందు నుంచి ఉంటున్నారండి. అప్పుడు ఎవరు ఉండమన్నారా, మీరు ఉన్నారా ఇక్కడ? అంటే మేము మామూలుగా ఖాళీగా ఉందా అన్నట్లుగానే గేదెలు అవి కట్టుకుండేవారు అండి. అలాగే ఇల్లు కొట్టిన డ్రగ్స్ అది వేసి అది చాలా చండాలంగా ఉంటే అంత శుభ్రం చేసి మేము జీవనోపాధి కొనసాగిస్తున్నామండి. చెప్పమ్మా. నా పేరు విజయవరపు అప్పలరాజు. మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. మా జీవనోపాధి కూడా గేదెల మీద ఆధారం అంతా. వాటి ప్లేస్ లేకపోతే వాటిని ఇక్కడ ఉంచుకొని మేము ఇచ్చేస్తున్నాం. మేము లేని సమయం చూసి మాకు ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా ఏంటి ఆ ఇల్లు పడగొట్టేయడము, అక్కడ గేదెలకు కూడా 2 కనిపించకుండా వెళ్ళిపోయాయి, కోళ్ళు అవి కూడా చనిపోయాయి, ఒక గొర్రెపోత కూడా కనిపించడం లేదు, కరెంటు కూడా ఒక పర్మిషన్ లేకుండా తీసి వదిలేశారు. అది మా పిల్లలు చిన్నపిల్లలు ఉండి కనీసం పట్టుకుంటే అది నష్టపరిహారం కూడా మాకు జరిగేది. కానీ మాకు ఏ విధంగానూ న్యాయం జరగాలి. ఇక్కడ మా ఇళ్ల స్థలాలు మాకు ఈ పట్టాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇవ్వకుండా మేమైతే లేము కదా, ఉన్నందుకు మాకు న్యాయం అయితే జరగాలి. ఇది ఎవరు చేశారో కూడా మాకు తెలియాలి. ఫస్ట్ నోటీస్ ఇవ్వకుండా ఇలా చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళు ఉన్న సమయం చూసి మగవాళ్ళు లేరంతనని అంతమంది మగవాళ్ళు వచ్చి 2 ఆడవాళ్ళు ఇలా రోడ్డు మీద హేళన చేయడం అది మంచి పద్ధతి అయితే కాదు. కనీసం ఒక నోటీస్ అనేది ఉండాలి కదా, ఎవరి నుంచి వచ్చారు, ఎందుకు చేస్తున్నారు, మేమేం తప్పు చేసాము అని అలా చెదగొట్టి ఇవి చేసి పడేసారు. మాకు తక్షణమే న్యాయం జరగాలి సార్. లోక్ జనశక్తి పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నేను 2016 నుంచి నాకు ఇక్కడ ప్రెసిడెంట్గా ఇచ్చారు, జిల్లా ప్రెసిడెంట్గా. మాది పాస్వాంగ్ పార్టీ అండి. నాకు మా ఆఫీస్కి వచ్చి వీళ్ళు చెప్పడం జరిగింది. అందుకే మేము తక్షణం వచ్చాం. నిన్న వచ్చి వెళ్ళిపోయాం, అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వీళ్ళకి ఏంటంటే 2019 వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉన్నారని మనకు చెప్పారు. 2019లోనూ ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చారు. 2019లో పట్టాలు ఇచ్చిన వాళ్ళకి షెడ్లు వేసుకొని ఇక్కడే బతుకుతున్నారు. నేను వచ్చి చూశాను. 3 కుటుంబాలు షెడ్లు వేసుకుని బతుకుతున్నారు. వీళ్ళు ఒక మనిషికి 4-5 సార్లు 5 గేదెలు పేపుకొని వాళ్ళు పాలు తీసుకొని జీవనోపాధం చేసుకుంటాను. చేసుకున్న వాళ్ళు సడానికి వచ్చి షెడ్ల కోళ్ళు తీసి వీళ్ళు ఎడ్లు అటు ఇచ్చేసి అక్కడ కరెంట్ కట్ చేసి పశువులకు నీళ్ళు లేకంటే బోరు జేసీబీతో నెక్క తీశారండి. జేసీబీతో నెక్క తీశారు బోరు. అంత సడన్గా చేసిన పని ఏంటి వీళ్ళు ఉగ్రవాదులా, పాకిస్తానా, వీళ్ళు మన ఇండియా వాళ్ళు కాదా? వీళ్ళంత దీనిగా నీచంగా అంత ఇచ్చే మానస ఆఫీస్ రమ్మంటే వీళ్ళు వెళ్ళారు. 4 సార్లు వెళ్ళారు. వెళ్తే వాళ్ళు బేరం కుదుర్చుకోవడానికి రమ్మన్నారు. బేరం దేనికి? వీళ్ళకి గవర్నమెంట్ పట్టా ఇచ్చింది, వాళ్ళకి బేరం దేనికి? వాళ్ళకి డబ్బులు దేనికి ఇవ్వాలి? వాళ్ళ డబ్బులు దేనికి ఇవ్వాలి? అయితే నీకు డబ్బులు ఇవ్వదని వచ్చి నువ్వు కూల్చేస్తావా? కూల్చి జేసీబీ గట్టు నువ్వు ఉండాలి కదా ధైర్యంగా. జేసీబీ గట్టు పట్టుకుని పారిపోతాను దానికన్నా ఫోటోలు తీస్తే కారు కూడాను అవన్నీ ఉన్నాయి మా దగ్గర వీడియోలు. అది కొట్ట మీద కొట్ట పశువులు చూడండి, ఎండ్ల పశువులు. మాకు న్యాయం జరగాలి. ఈ పట్టాలు ఇచ్చారు కాబట్టి ఈ పట్టాలకు న్యాయం జరగాలి. అంతవరకు మాత్రం మా పార్టీ తరఫున మేము పోరాడతాం. అవసరమైతే కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేస్తాం, ఎంఆర్ఓస్ ముట్టడి చేస్తాం, ఎంఆర్ఓ వాళ్ళ సంగతి తేలుతాం. ఇది మీ పేరు చెప్పండి. నా పేరు అప్పలరావు, మండపాక, లోక్ జనశక్తి పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్.